జగదాత్రి, అందరికి ప్రసాదం ఇవ్వు. సరే వదినా. ఆగు జగదాత్రి, ముందు ప్రసాదాలు నేను చేశాను. నేను చేసిన ప్రసాదాలే అందరికీ పెట్టాలి. ఎవరి ప్రసాదాలైతే ఏంటి మేఘనా? అమ్మవారికి పెట్టినవే కదా. లేదు లేదు, నేను చేసినవి పెట్టాల్సిందే. ఇప్పటిదాకా జగదాత్రి పాటను మీరు పొగడారు కదా, ఇప్పుడు నా మనవరాలు చేసిన ప్రసాదం గురించి పొగడకుండా ఉండలేరు. మేఘనా, ప్రసాదం పెట్టవే. నీకు ముగ్గు వేయడమే చేత కాదు, ఇంకా ప్రసాదాలు చేయడం వచ్చంటే ఎలా నమ్మమంటావు మేఘనా? ఏంటి, నువ్వు నా మనవరాలు చేసిన ప్రసాదాన్నే శంకిస్తున్నావా? అయితే చూడు, ముందు నేనే తింటాను, ఆ తర్వాతే మిగతా వాళ్ళందరికీ పెడతాం. శభాష్ బామ్మ, ముందు నువ్వే తిను. ఏంటి బామ్మగారు అలా ఉండిపోయారు? ప్రసాదాల్లో ఏదైనా పొరపాటు జరిగిందా? ఏంటి బామ్మగారు, ఏం మాట్లాడట్లేదేంటి? ఏమైనా తేడాగా ఉందా? అబ్బే, అలా ఏం లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంది. అవునా? మరి ఒక్క స్పూన్ తోనే ఆగిపోయారు, ఇంకా తీసుకోండి. మేఘనా, మీ బామ్మకి ఇంకో స్పూన్ పెట్టు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మా బామ్మ నేను చేసిన ప్రసాదం రవ్వంత కూడా మిగల్చకుండా తింటుంది. మొత్తం తిండి చచ్చిపోతానే. తిను బామ్మ, తిను. నాకొద్దే, ఎక్కువ తినకూడదు. బామ్మ ఇలా చేస్తుందంటే ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. మేఘనా, పోనీ మీ ఫ్రెండ్ నిషికకైనా పెట్టకపోయావా? వాళ్ళకి పెట్టు. నాకొద్దు మేఘనా. అరే తిను నిషిక, నీ ఫ్రెండే కదా చేసింది. తీసుకో నిషిక. తప్పు ఇలా లేదే. ఇప్పుడు నేను హ్యాపీ. ఏమైంది? నా బంద్ అయింది. ఎట్టా ఉండదమ్మీ? ఏ నిషిక మాట్లాడట్లేదు? బాగుంది.